ఇట్స్ అఫీషియల్. కేకే కాంగ్రెస్ లోకి ఘర్ వాపసీ ఖాయమైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ తో కేకే భేటీ ముగిసింది. కాంగ్రెస్ లో చేరబోతున్నారు కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి. 10 ఏళ్ల తర్వాత కె కేశవరావు మళ్లీ తన సొంత గూటికి చేరుతున్నారు. నిన్ననే ఆయన కేసీఆర్ ను కలిసి పార్టీని వీడుతున్నట్లుగా చెప్పారు. తాను కాంగ్రెస్ మ్యాన్ గానే చనిపోవాలనుకుంటున్నానని చెప్పారు కేకే. ఇప్పుడు పార్టీ మారుతున్నట్లుగా కూడా కన్ఫర్మ్ చేశారు. ఇటీవల దీపాదాస్ మున్షి కె కేశవరావు ఇంటికి వెళ్లి కలిసినప్పుడే పార్టీ మార్పు ఖాయమన్న చర్చ జోరుగా నడిచింది. ఇప్పుడు సీఎం రేవంత్ నివాసానికి కేకే వెళ్లి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. కె కేశవరావు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా కె కేశవరావు భేటీ ముగిసింది. కాంగ్రెస్ లో ఆయన చేరబోతున్నారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె విజయలక్ష్మి కూడా చేరబోతున్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు కేశవరావు. నిన్ననే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆయన కలిసి తాను పార్టీని వీడుతున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. తాను కాంగ్రెస్ మ్యాన్ గానే చనిపోవాలనుకుంటున్నానని చెప్పిన కేకే ఇప్పుడు పార్టీ మారిపోతున్నారు. ఇటీవల దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్లి కలిసినప్పుడే ఆయన పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు అదే నిజమైంది. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. ప్రభాకర్, కేకే పార్టీ మార్పు ఖాయమైపోయింది. సో ఏంటి, కాంగ్రెస్ లో ఆయనకి ఎలాంటి హామీతో ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు? రైట్, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ లో కె కేశవరావు భేటీ ముగిసింది. దాదాపుగా 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. నిన్న మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన తర్వాత ఈరోజు కేశవరావు సీఎం రేవంత్ ఇంటికి వచ్చారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కొద్దిసేపట్లో ప్రకటిస్తానని కేశవరావు చెప్పారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం అయితే నేరుగా తన ఇంటికైతే వెళ్ళిపోయారు కేకే. దాదాపు దశాబ్ద కాలం తర్వాత తిరిగి సొంత గుట్టికి చేరుకున్నారు. నిన్న చిట్చాట్లో కూడా అదే చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో 84 ఏళ్ల వయసులో నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళదలుచుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ తనకు చాలా చేసింది, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు. అటు మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి కేకే కూతురు కూడా ఈ నెల 30వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈరోజు పీసీ సమావేశం ఉన్నందున ఈరోజు జాయినింగ్ అయితే ఉండకపోవచ్చు. కాకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే కేకే అరేంజ్మెంట్ చేయాల్సిందిగా సీఎంను కోరినట్టుగా తెలుస్తుంది. సోనియా గాంధీ సమక్షంలోనే తాను కండువా కప్పుకుంటాను, ఎందుకంటే సోనియా గాంధీతో ఉన్న అటాచ్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అటాచ్మెంట్ కానీ లేకపోతే గాంధీ కుటుంబంతో ఉన్న అటాచ్మెంట్ వల్లనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటున్నాను, తన చివరి దశలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేయదలుచుకుంటున్నాను అనేది అయితే కేకే ఆఫ్ ది రికార్డులు చెప్పిన నేపథ్యంలో సోనియా గాంధీతో మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరుతాను, రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నట్టుగా సీఎంకి చెప్పినట్లుగా తెలుస్తుంది. సీఎం అట్లాగే కేకే వీళ్ళందరూ కూడా ఢిల్లీకి సంబంధించి డిస్కషన్స్ అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఇదివరకైతే జాయినింగ్స్ మామూలుగా ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ జాయినింగ్స్ అయితే రేవంత్ రెడ్డి కానీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న దీప్దాస్ మున్షి కానీ చేస్తున్నారు. కాకపోతే కేశవరావు మాత్రం తను సోనియా గాంధీ సమక్షంలోనే రాహుల్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అయితే సీఎంకి చెప్పినట్లుగా తెలుస్తుంది. సో దానిపైన చూడాల్సింది. ఈ రోజు పీసీ సమావేశం ఉన్నంత ప్రభాకర్, ఊరకరారు మహానుభావులు అన్నట్లుగా ఊరికే పార్టీలు ఎవరు మారరు, రాజకీయ నేతలు కూడా. సో ఆయనకి గానీ ఆయన కూతురికి గానీ ఎలాంటి హామీ ఇచ్చారు పార్టీలోకి రావడానికి? రైట్, అంటే కొద్ది కాలంగా విజయలక్ష్మికి సంబంధించి అయితే ఒక పెద్ద స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది. జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్న విజయలక్ష్మి పదవీ గండం అయితే పొంచి ఉంది అనేది అయితే చాలా రోజులుగా ప్రస్తావన అయితే ఉంది. జిహెచ్ఎంసీలో కానీ బీఆర్ఎస్లో కానీ లేకపోతే మిగతా పాలిటిక్స్లో కానీ పొలిటికల్ సర్కిల్లో కానీ. సో దీనికి సంబంధించి మేయర్గా మళ్ళీ రీటైన్ చేసుకోవాలంటే, మేయర్గా కంటిన్యూ కావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ఇప్పుడు కూతురు కోసమే తండ్రి కూడా కాంగ్రెస్ బాట పడుతున్నట్లుగానే కనిపిస్తుంది మనకు. విప్లవ్ మాత్రం ఎవరైతే కేకే కొడుకున్నారో తను మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరుతా అన్నారు. దానికి కేకే కూడా తన ఇష్టం అనేది అయితే ప్రకటించారు. కానీ కూతురు కోసమే ఈరోజు కేకే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటుగా గతంలో ఉన్న అటాచ్మెంట్, కేశవరావు పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు, దాని తర్వాత చాలా హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో దానికి సంబంధించి ఆ అటాచ్మెంట్తో ఉన్న నేపథ్యంలో చివరిగా కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని విరమించాలని అనుకుని ఉండొచ్చు. దాంతోపాటుగా ఇప్పుడు కూతురి రాజకీయ భవితవ్యం కూడా ముఖ్యం.
తను తాను కూతురు కోసం తో పాటుగా ఇప్పుడు తన కోసం కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని మళ్ళీ కొనసాగించడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.